వెల్కమ్ టు ఐఏసీ. సో, ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా! సో, ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వాటితో పాటుగా స్టాటిక్ జీకే ఇంకేమన్నా అప్డేటెడ్ పాయింట్స్ ఉంటే అవి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో, మనకి ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఇంటర్నేషనల్ పరంగా బాగా యూజ్ అవుతది. 2023లో ప్రతి మంత్ ఫ్రీక్వెంట్‌గా కనిపించిన న్యూస్ ఇది. ఒక రకంగా ట్రాజెడీ పరంగా అని చెప్పొచ్చు. బట్ ప్రపంచంలో చాలా దేశాల్ని కుదిపేసింది, షేక్ చేసిన అర్త్‌క్వేక్‌కి సంబంధించిన న్యూస్ ఇది. రీసెంట్‌గా చైనాకి సంబంధించిన ఒక ప్రావిన్సీ, ఒక ఏరియాలో అర్త్‌క్వేక్ అనేది చాలా ఎక్కువ తీవ్రంగా రావడం జరిగింది. దాదాపుగా 100 మంది దీంట్లో చనిపోయారు. చాలా వందలాది మంది గాయపడ్డారంట. సో, ఆ అర్త్‌క్వేక్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇక్కడ చూద్దాం. చూడండి. గాన్సు ప్రావిన్సీలో భారీ భూకంపం. సో, మనకి చైనాలోని గాన్సు ఏరియా అనేది ఏదైతే ఉందో అక్కడ ఈ అర్త్‌క్వేక్ అనేది వచ్చింది. అండ్ అర్త్‌క్వేక్ యొక్క ఇంటెన్సిటీ ఎంత అంటే 5.9. అర్త్‌క్వేక్ ఇంటెన్సిటీని దేని మీద మెజర్ చేస్తారని క్వెషన్స్ అడుగుతా ఉంటారు. రిక్టార్ స్కేల్ ఏదైతే ఉందో అది. రిక్టార్ స్కేల్ మీద మనకి అర్త్‌క్వేక్ యొక్క ఇంటెన్సిటీ తీవ్రతని మనకి మెజర్ చేస్తారు. ఇప్పుడు 5.9గా చైనాలో రావడం జరిగింది. ఇది ఇక్కడున్న అప్డేట్. అది అప్డేట్ అండ్ ఇంపార్టెంట్‌గా కూడా చూడొచ్చు. ఇక్కడ చైనాలో అర్త్‌క్వేక్ వచ్చి చాలా మంది చనిపోవడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్‌గా కూడా చెప్పొచ్చు. చాలా మంది ఒకేసారి ప్రాణాల్ని వదిలేయడం అనేది ఒక ట్రాజెడిక్ ఇష్యూ. మనకి ఈ ఇయర్ అర్త్‌క్వేక్ తోనే స్టార్ట్ అయింది. ఇయర్ ఎండ్ అవ్వడం కూడా అర్త్‌క్వేక్ తోనే ఎండ్ అవుతుంది. అంత తీవ్రంగా ఈ కాన్సెప్ట్ ఇయర్ ఉందని చెప్పొచ్చు. మనకి ఈ ఇయర్ స్టార్టింగ్‌లో చూసుకున్నట్టయితే టర్కీ సిరియాలో చాలా అత్యంత భారీ భూకంపం వచ్చింది. సో, మనకి ఆల్మోస్ట్ గత 10, 15 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ కంట్రీ కూడా అలాంటి అర్త్‌క్వేక్‌ని చూడలేదంట. టర్కీ సిరియాలో వచ్చిన ఆ అర్త్‌క్వేక్‌కి సంబంధించి హ్యుమానిటేరియన్ అసిస్టెన్సీ మానవతావాద సహాయాలు చేయడానికని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్‌ని ఆపరేషన్ దోస్త్‌గా చెప్పడం జరుగుతది. టర్కీ సిరియాలో అర్త్‌క్వేక్‌కి సంబంధించి. సిరియా యొక్క క్యాపిటల్‌గా డమస్కస్ అనేది ఉంది. టర్కీ యొక్క క్యాపిటల్‌గా అంకారా అనేది ఉంది. దాని తర్వాత చాలా సార్లు చాలా చోట్ల అర్త్‌క్వేక్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మనకి మొరాకో అనే కంట్రీ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించి సో, ఈ మొరాకో కంట్రీలో కూడా అర్త్‌క్వేక్ అనేది రావడం ఆఫ్రికాకి సంబంధించిన కాంటినెంట్‌లో మొరాకో కంట్రీ ఏదైతే ఉందో అక్కడ కూడా అర్త్‌క్వేక్ అనేది వచ్చింది. అయితే G20 సమావేశాలు ఇండియాలో జరిగినప్పుడు ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్‌లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ అర్త్‌క్వేక్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. రీసెంట్‌గా ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో భారీ భూకంపం అనేది రావడం జరిగింది. మనకి నైబర్ కంట్రీ ఏదైతే ఉందో నేపాల్ దాని యొక్క రాజధాని కాఠ్మండు క్యాపిటల్. ఇక్కడ కూడా ఫ్రీక్వెంట్‌గా అర్త్‌క్వేక్స్ అనేవి వచ్చాయి. నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, సిరియా, మొరాకో సో, ఇప్పుడు చూసుకుంటే మనకి చైనాలో ఈ అర్త్‌క్వేక్స్ అనేవి 2023లో రావడం చాలా మంది ప్రాణాల్ని తీయడం అనేది జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అన్నమాట. ఆపరేషన్ దోస్త్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఆపరేషన్ కావేరి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇయరే కండక్ట్ చేసింది. ఆపరేషన్ కావేరి దేనికి సంబంధించింది అంటే మనకి ఆఫ్రికాలోని సూడాన్ ప్రాంతం ఉంది చూసారా? ఇక్కడ కొన్ని సివిలియన్ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి. అక్కడి నుంచి మన ఇండియన్స్‌ని ఎవాక్యుయేట్ చేయడానికి బయటకి తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ చేపట్టిన ఆపరేషన్ కావేరి. రష్యా, ఉక్రెయిన్‌కి మధ్యలో మనకి ఈ యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఇండియా ఆపరేషన్ గంగా అనే దాన్ని చేపట్టడం జరిగిందనమాట. సో, ఈ అర్త్‌క్వేక్‌ని రిలేట్ చేసి నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు యాడ్ ఆన్ చేశాను. నెక్స్ట్ వన్ చూడండి. చైనా వివిధ సందర్భాల్లో మనకి కరెంట్ అఫైర్స్‌లో కనిపించింది. నిన్నే కదా మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తుండే ఉంటది. సోలోమన్ ఐలాండ్స్ అని చెప్పేసి ఒక ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. సో, నిన్న కాదనుకుంటా కొన్ని రోజుల క్రితం మనం ఈ కరెంట్ అఫైర్‌ని డిస్కస్ చేసాం. సోలోమన్ ఐలాండ్స్ అని చెప్పేసి ఈ పసిఫిక్ ఓషన్ దగ్గర ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం దగ్గర. సో, ఈ ఐలాండ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది వరకు మిగతా కంట్రీస్‌తో మనకి ఎక్కువగా ఈ బైలేటరల్ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేశాయి. అయితే సడెన్‌గా ఇవి చైనాతో మనకి సెక్యూరిటీ విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో టై అప్ అయినాయి. దాంతో ఈ ఐలాండ్స్ అనేవి వార్తల్లోకి రావడం జరిగిందనమాట. సో, ఇది చైనాతో లింక్ అప్ అయింది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి హయాంగ్ అనేది ఒక నేవీ షిప్ అన్నమాట. చైనాకి సంబంధించింది. అది వార్తల్లో ఉంది. యూఎస్, చైనా ఈ సంవత్సరం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అగ్రీమెంట్ చేసుకున్నాయి. చైనాతో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అగ్రీమెంట్‌ని చేసుకున్న కంట్రీ ఏది అంటే యూఎస్ఏగా చెప్పొచ్చన్నమాట. అండ్ ఇంకొకటి చూడండి. ప్రపంచంలో ఓపియం ఈ నల్ల మందు అంటాం కదా! దాని ప్రొడక్షన్‌లో టాప్ కంట్రీగా ఉంది ఇప్పటి వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓపియం కల్టివేషన్ అనేది వాళ్ళు బ్యాన్ చేశారు. ఇల్లీగల్ అని చెప్పారు.
సో ఇప్పుడు రీసెంట్ అప్డేటెడ్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ ప్లేస్‌ని ఇప్పుడు ఎవరు రీప్లేస్ చేశారంటే మయన్మార్ రీప్లేస్ చేసింది. ప్రెజెంట్ ఓపీఎం ప్రొడక్షన్‌లో టాప్‌లో మయన్మార్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కాదు. సో వీటన్నిటిని ఈ రిపోర్ట్స్ అన్ని మనకి ఎవరిస్తారు ఈ డేటా అంటే యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డ్రగ్ అండ్ కంట్రోల్ లేదా యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్ అండ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది వియన్నా ఆస్ట్రియాలో లొకేట్ అయి ఉందన్నమాట. సో అది ఇవ్వడం జరుగుతది. ఆస్ట్రియా యొక్క మెయిన్ ప్లేస్ అయిన వియన్నా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఇది ఓపీఎం ప్రొడక్షన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటాని ఎప్పటికప్పుడు మనకి అప్డేట్ చేస్తా ఉంటది. ఇది అప్డేట్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే మయన్మార్ ఇప్పుడు టాప్ లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మనకి ఆ ప్లేస్ ని కోల్పోయింది. ఇక్కడ మనం ఈ కరెంట్ అఫైర్ ని రిలవెంట్ గా చేసుకుని మిగతా కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేసాం. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, చైనాలో రీసెంట్ గా అర్త్క్వేక్ అనేది 5.9 మాగ్నిట్యూడ్ తో వచ్చింది. సో మనకి ఇంటెన్సిటీని కొలవడానికి రిక్టార్ స్కేల్ ని యూజ్ చేస్తారు. అర్త్క్వేక్ వేవ్స్ ని మెజర్ చేయడానికి సెసిమోగ్రాఫ్ అని చెప్పేసి ఉంటది. సో దీనిని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సెసిమోగ్రాఫ్ అనే డివైస్ ని యూజ్ చేసి భూకంప తరంగాలని డిటెక్ట్ చేస్తారు. తీవ్రతని రిక్టార్ స్కేల్ ద్వారా మనకి డిటెక్ట్ చేస్తారు. 2023లో అర్త్క్వేక్స్ వచ్చినవి. వివిధ సందర్భాల్లో ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్స్ ఇవి. అలాగే చైనా కరెంట్ అఫైర్ లో రీసెంట్ గా ఉన్నప్పుడు ఒకటి సోలమన్ ఐలాండ్స్ అనేవి చెప్పొచ్చు అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి హయాంగ్ అనేది చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ గోవా లిబరేషన్ డే అని చెప్పేసి ఉంది. సో గోవాకి సంబంధించిన స్వేచ్ఛ దినోత్సవానికి సంబంధించిన డే ఇది. మీకు ఆల్రెడీ తెలుసు గోవా అనేది ఇండియాలో ఏరియా పరంగా చాలా చిన్న స్టేట్ అని చెప్పేసి మనం అనుకుంటాం. 2011 సెన్సస్ ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఏరియా వైజ్ చూసుకుంటే లార్జెస్ట్ స్టేట్ రాజస్థాన్ అండ్ స్మాలెస్ట్ స్టేట్ వచ్చేటప్పటికి గోవాగా చెప్పడం జరుగుతుంది. అలాంటి గోవా సో మొదట్లో మనకి పోర్చుగీస్ యొక్క రూలింగ్ లో ఉండేదన్నమాట. సో దాని తర్వాత 1961 డిసెంబర్ 18న ఆపరేషన్ విజయ్ అనే దాన్ని లాంచ్ చేశారు. అండ్ 19th డిసెంబర్న పోర్చుగీస్ చేతుల్లోంచి గోవాని ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. గోవా మొదట్లో యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. దాని తర్వాత 30th మే 1987లో మనకి అంటే 1987 ఇయర్లో గోవాని కేంద్రపాలిత ప్రాంతం నుంచి రాష్ట్రంగా చేంజ్ చేశారు. అది ఒకటి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, గోవా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి పానాజీగా ఉంది. గోవా యొక్క చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ అండ్ గవర్నర్ వచ్చేటప్పటికి శ్రీధరన్ పిల్లై. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. అందుకే ప్రతి సంవత్సరం కూడా గోవా లిబరేషన్ డే అనే దాన్ని 19th డిసెంబర్న సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేకాకుండా గోవా యొక్క ప్రముఖ రచయిత ఎవరైతే ఉన్నారో దామోదర్ మౌజు, ఈయన కోంకణ్ రచయిత. కోంకణి లాంగ్వేజ్ లో ఎక్కువగా బుక్స్ ని రాస్తుంటారు. గోవా యొక్క లాంగ్వేజ్ కూడా మనకి కోంకణి లాంగ్వేజ్. అయితే ఆయనకి 57th జ్ఞానపీఠ అవార్డు 2023 సంవత్సరం లేదా 57వ జ్ఞానపీఠ అవార్డు కోంకణి రచయిత ఎవరికి వచ్చింది అంటే దామోదర్ మౌజు గారికి రావడం జరిగింది. అంతేకాకుండా గోవాలో ఇంపార్టెంట్ గా ఉన్న పోర్ట్ గా మనకి మర్ము గోవన్ పోర్ట్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. మర్ము గోవన్ పోర్ట్ ఈజ్ అ ఇంపార్టెంట్ పోర్ట్ ఇన్ గోవా ఏరియా. అలాగే నెక్స్ట్ గోవాలో ఇంపార్టెంట్ గా ఉన్న గిరిజన జాతి ఏది అంటే ఒకటి కుంబీస్ అని చెప్తాం, నెక్స్ట్ వెలిపీస్ అండ్ దువాంగర్లుగా చెప్పడం జరుగుతుంది. గోవాలో ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ వచ్చేటప్పటికి ధాలో అండ్ ధేకని అనేవి చెప్తాం. ఎస్ఎస్సి జీడీ రైల్వే వాళ్ళకి అవి చాలా ఇంపార్టెంట్ అండి. ధాలో ధేకని ఇలాంటి ల్యాంప్ డాన్స్ అని చెప్పేసి ఉంటది. ఈ ల్యాంప్ డాన్స్ కూడా గోవాలో చాలా ఫేమస్ అన్నమాట. సో ఇవి ఫోక్ డాన్స్ కి సంబంధించినవి. ఆ ఫోక్ డాన్స్ అడుగుతా ఉంటారు, జానపద నృత్యాలు. సో గ్రూప్స్ కి కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, ఈ గిరిజన జాతిని అడుగుతా ఉంటారు. డాంగర్లు, కుంబీలు, వెలిపీలు. సో వీళ్ళందరూ కూడా కొంతమంది గౌడాస్ కూడా ఉంటారంట మనకి ఏ ఏరియాలో గోవాలో వాళ్ళు పాపులర్ గా ఉంటారని చెప్పేసి అంటున్నారు. సో అది కొంత జీకే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గా గోవాకి సంబంధించి చెప్పొచ్చు. గవర్నర్ శ్రీధరన్ పిల్లై, చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్. లిబరేషన్ డే వచ్చేటప్పటికి 19th. రీసెంట్ కరెంట్ అఫైర్ గోవాకి సంబంధించి 57th జ్ఞానపీఠ అవార్డు అనేది ఎవరికి లభించింది? దామోదర్ మౌజు గారికి లభించింది. ఈ రిలేటెడ్ గా ఈ కరెంట్ అఫైర్ ని బేస్ చేసుకుని ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఇక్కడ మనం చూద్దాం. అలాగే ఇంకొన్ని పాయింట్స్ చూడండి. ఇప్పుడు మనకి గోవాలో మోలిం నేషనల్ పార్క్, భగవాన్ మహావీర నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ రెండు కూడా మనకి గోవాలో లొకేట్ అయి ఉన్నాయి, నేషనల్ పార్క్స్ అన్నమాట. దాంతో పాటుగా మనకి మదై వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి 2023లో న్యూస్ లో ఉంది. ఎందుకంటే ఈ వైల్డ్ లైఫ్ శాంచురీని బేస్ చేసుకుని ఒక టైగర్ రిజర్వ్ ని ఏర్పాటు చేయమని చెప్పేసి సో చాలా వరకు గోవా గవర్నమెంట్ కి ఎన్టీసీఏ కావచ్చు, బాంబే హై
కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నారు. అయినా సరే గోవా గవర్నమెంట్ వీటికి సంబంధించి కొన్ని అబ్జెక్షన్స్ చెప్తుంది. ఈ నేపథ్యంలో మనకి ఈ ఏరియా అనేది వార్తల్లో ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్, స్మార్ట్ సిటీ సీఈఓ కాన్ఫరెన్స్ 2 డేస్ మనకి గోవాలోని పానాజీలో కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఏదైతే ఉందో పట్టణ అభివృద్ధి శాఖ, సో ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది జరిగింది. హర్దీప్ సింగ్ పూరి దానికి మినిస్టర్‌గా ఉన్నారు. పర్పల్ ఫెస్ట్ అనేది మనకి రీసెంట్‌గా గోవాలో జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇండియాలో ఇలాంటిది జరగడం. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ఇది కండక్ట్ చేశారు. సో ముఖ్యంగా సొసైటీలో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైవర్సిటీని ఒక చోటకి తీసుకొచ్చేందుకు పర్పుల్ ఫెస్ట్, పర్పుల్ పండుగ అనే దాన్ని గోవాలో సెలబ్రేట్ చేశారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనే దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్‌లో గోవాలో స్టార్ట్ చేశారు. సో మనకి ఆల్మోస్ట్ నేను గోవాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్‌ని ఇక్కడ కవర్ చేశానండి. దాంతో పాటుగా నేషనల్ పార్క్స్, ఫోక్ డాన్స్ అండ్ యాస్ వెల్ యాస్ ద ట్రైబ్స్ అండ్ ప్రెజెంట్ కరెంట్ అఫైర్‌ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది గోవా లిబరేషన్ డేకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఆనంద్ మ్యారేజ్ యాక్ట్, ఆనంద మ్యారేజ్ వివాహం అనేది ఆ చట్టం ఏదైతే ఉందో అది మనకి వార్తల్లో ఉంది, కరెంట్ అఫైర్స్ లో ఉంది. సో దీనికి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటి, దానికి రిలేటెడ్ స్టాటిక్ జీకే ఏమన్నా ఉందా, ఒకసారి అది చూద్దాం. సో ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేవి చూడండి. మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆనంద వివాహ చట్టం దానికి సంబంధించింది. మనకి 1909 1909లోనే సిక్కు కమ్యూనిటీలో ఈ వివాహ చట్టాన్ని తీసుకొచ్చారు. సో జనరల్ గా ఇండియన్ మ్యారేజెస్ లో ఏం జరుగుతుందంటే చాలా మనకి ఎక్కువ ట్రెడిషనల్స్ తోటి ఎక్కువ ఖర్చుతోటి వివాహాలు అనేవి జరగడం, సో డిఫరెంట్ కల్చర్స్ తో జరగడం జరుగుతాయి. ఆనంద మ్యారేజ్ యాక్ట్ లో చాలా తక్కువగా అండ్ యాజ్ వెల్ యాజ్ తక్కువ ఇన్ ద సెన్స్ ట్రెడిషనల్ మెథడ్ ని ఫాలో అవుతూ కొంచెం మనకి సైలెంట్ వేలో అంటాం కదా, సో ఆ పద్ధతిలో ఈ మ్యారేజెస్ అనేవి కండక్ట్ చేస్తారు. కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. చూడడానికి హిందూ మ్యారేజెస్ లాగే ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయని చెప్పొచ్చు. హిందూ వివాహ చట్టం వచ్చేటప్పటికి 1955లో తీసుకొచ్చారనమాట. అయితే ఈ సిక్ మ్యారేజ్ కి సంబంధించిన ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అనే దాన్ని ఇప్పుడు కశ్మీర్ లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో హిందూ వివాహ చట్టం ప్రకారం ఎవరైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఈ ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల ఇది న్యూస్ లో ఉంది. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హా ఉన్నారు. అలాగే మనకి జమ్మూ కాశ్మీర్ లో ఫోక్ డాన్స్ గా రాఫ్ డాన్స్ అనే దాన్ని చెప్పొచ్చు, దమ్హల్ అనే డాన్స్ ని చెప్పొచ్చు. ఇలాంటివి ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ అన్నమాట అక్కడ. నెక్స్ట్ వన్, ఉల్లార్ లేక్ సరస్సు ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఇది ఫ్రెష్ వాటర్ లేక్. దాల్ లేక్ కూడా ఫ్రెష్ వాటర్ లేక్. ఈ రెండు మంచి నీటి సరస్సులుగా చెప్పడం జరుగుతుంది, ఫ్రెష్ వాటర్ లేక్స్ గా చెప్తాం. అయితే ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఉల్లార్ లేక్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. చార్ చినార్ ఐలాండ్, దీన్నే రోపాలంక ఐలాండ్ అని కూడా అంటాం. ఇది కశ్మీర్ లో లొకేట్ అయి ఉంది. సో రీసెంట్ గా గత కొన్ని సంవత్సరాల్లో మనకి దాల్ లేక్ మీద ఎస్బీఐ ఒక ఫ్లోటింగ్ ఏటీఎం అనే దాన్ని కూడా లాంచ్ చేసింది. ఎస్బీఐ కి సంబంధించి ప్రెసెంట్ మనకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంఎస్ ధోని గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ జిఐ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాం, జోగ్రఫికల్ ఇండికేషన్. సో మనకి బదెర్వా రాజ్మా, సులాయ్ హనీ ఆ రెండింటినీ కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి జిఐ ట్యాగ్ కింద గుర్తించడం జరిగిందనమాట. సో ఇది కశ్మీర్ రిలేటెడ్ గా చెప్పొచ్చు. అంతేకాదు కశ్మీర్ లో మనకి గుల్మార్గ్, సోనామార్గ్ అనే ప్రదేశాలు ఉన్నాయి. ఈ గుల్మార్గ్, సోనామార్గ్ ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ ఇన్ కశ్మీర్ గా చెప్పడం జరుగుతుంది. కశ్మీర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ సాఫ్రాన్ కల్టివేషన్. కుంకుమ పువ్వు లాంటి వాటిని పండించడంలో కశ్మీర్ వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్ గా చెప్తాం. రీసెంట్ గా అతిపెద్ద లిథియం రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ లిథియం రిజర్వ్స్ అనేవి కూడా కశ్మీర్ లో మనకి లభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ డాక్టర్ సర్వీసెస్ ని ఇంటి వద్దకే ఇచ్చేలాగా ఒక ప్రోగ్రామ్ ని జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్ లో రీసెంట్ గా మనకి ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని కూడా అక్కడ మనకి ఆవిష్కరించడం జరిగింది. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయిన ఏక్నాథ్ షిండే గారు జమ్మూ కాశ్మీర్ లో ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా, మహారాష్ట్ర గవర్నర్ ఎవరైతే చీఫ్ మినిస్టర్ గా ఉన్నారో ఏక్నాథ్ షిండే, వీళ్ళిద్దరూ కలిసి జమ్మూ కాశ్మీర్ లో ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఛత్రపతి శివాజీ గారిని ఒక రకంగా అండ్ ఇండియన్
ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని కూడా పిలవడం జరుగుతుంది. భారతదేశ నేవీ పితామహుడిగా కూడా ఆయనని మనకి వర్ణించడం జరుగుతుంది. ఇండియన్ నేవీ డే వచ్చేటప్పటికి December 4th మనం ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గా గుర్తుపెట్టుకోండి. బట్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అనేది సిక్కులకి సంబంధించింది అనమాట. కాకపోతే కశ్మీర్ లో ఇప్పుడు ఆ కమ్యూనిటీకి సంబంధించిన దాన్ని లీగలైజ్ చేస్తూ దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాని వల్ల ఇది వార్తల్లోకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్ గా మనకి ఉత్తరప్రదేశ్ లో ఒక టెంపుల్ అండ్ యాజ్ వెల్ as వందే భారత్ ట్రైన్స్ కి సంబంధించిన ఇనాగ్రేషన్స్ అనేవి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా జరిగాయి. అయితే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అలాగే దీనికి రిలేటెడ్ గా ఉన్న పాయింట్స్ ని సో ఒకసారి ఇక్కడ చూడండి. ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్స్ స్వరవేద మహామందిర్. స్వరవేద మహామందిర్ అనే దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు? వారణాసి. వారణాసిని కాశీ అని కూడా పిలవచ్చని, ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఆన్ ద అర్త్ అని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సమావేశంలో ఈయన ఇది ప్రారంభించినప్పుడు కొన్ని పేర్లని ఆయన ప్రస్తావించారు. అవి ఇప్పటికే ఇండియాలో చాలా పాపులర్ గా కల్చరల్ పరంగా నుంచున్నాయని చెప్పారు. ఒకటి కోనార్క్ టెంపుల్. ఈ కోనార్క్ సూర్య దేవాలయం అనేది మనకి ఒడిస్సాలో లొకేట్ అయి ఉందన్నమాట. పూరి జగన్నాథ స్వామి టెంపుల్, కోనార్క్ సూర్య దేవాలయం ఇవన్నీ కూడా ఒడిస్సాలో లొకేట్ అయి ఉన్నాయి. సారనాథ స్తూపం ఇది ఉత్తరప్రదేశ్ లోనే ఉంది. గయా స్తూపం ఇది బీహార్ లోనే ఉంది. వీటన్నిటి గురించి మాట్లాడారు. బీహార్ లో ఉన్న నలంద యూనివర్సిటీ అంటే కల్చరల్ పరంగా ఎలా వెళ్తుంది ఇండియా అనే దాని మీద ఆయన కొంత ప్రస్తావించడం జరిగింది. దీనితో పాటుగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సెకండ్ వందే భారత్ ట్రైన్ ని ఢిల్లీ వారణాసి మధ్యలో ప్రారంభించారు. ఆల్రెడీ ఢిల్లీ వారణాసి మధ్యలో ఒక వందే భారత్ ట్రైన్ ఉంది. ఇప్పుడు ఇంకొక వందే భారత్ ట్రైన్ ని దీనితో పాటుగా ఇది కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది అన్నమాట. ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ గా, చాలా అత్యంత వేగంగా ప్రయాణించే ట్రైన్ గా వందే భారత్ అనే దాన్ని చెప్తారని మనం ఆల్రెడీ చాలా సార్లు కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసుకున్నాం. దీని గురించి కేరళలో మనకి ఏదైతే ఆరెంజ్ కలర్ వందే భారత్ ట్రైన్ అనేది స్టార్ట్ అయిందని వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అది ఇక్కడ ఒకసారి ఈ క్వశ్చన్ ని యాడ్ గా చేసుకుంటే సరిపోతుంది. ఈ క్వశ్చన్ ని మీరు ఒక యాడ్ పాయింట్ గా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఈ లైన్ ని. అండ్ నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గా, జాతీయ పార్క్ గా దుధువా జాతీయ పార్క్ అనే దాన్ని చెప్తాం. ములాయం సింగ్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్ లో వన్ ఆఫ్ ద పాపులర్ లీడర్. సో ఆయన ఇప్పుడు లేరు. అండ్ అయితే ఈయనకి పోస్టమస్ గా పద్మ విభూషణ్ అవార్డు అనేది 2023లో దక్కింది. సరోజినీ నాయుడు గారు ఉత్తరప్రదేశ్ కి సంబంధించి అప్పట్లో యునైటెడ్ ప్రావిన్స్ గా ఉన్న ఈ స్టేట్ కి ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ గా కూడా ఆమె వర్క్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఈమె కూడా ఉత్తరప్రదేశ్ కి వర్క్ చేశారు, సుచేత కృపాలిని. జస్ట్ మీకు స్టాటిక్ జీకే కింద గుర్తు పెట్టుకోవడానికి ఉంటాయని నేను అవి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతో పాటుగా దుధువా నేషనల్ పార్క్. సో ఇవి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. ఇంకొన్ని పాయింట్స్ ని జస్ట్ మీకు ఇక్కడ యాడ్ చేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇప్పటి వరకు కొన్ని కరెంట్ అఫైర్స్ ని మనం నార్మల్ గా డిస్కస్ చేసాం కదా. ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ ని ఎంసిక్యూలో చూద్దాం. అంటే మనకి ఇక్కడ బ్యాంకింగ్, ఎకానమీ, అప్డేటెడ్, స్పోర్ట్స్ ఇంకా మిగతావి కూడా ఇక్కడ కవర్ అయ్యేలా చేద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి. విచ్ ఎయిర్లైన్ క్రియేటెడ్ హిస్టరీ యాజ్ అ ఫస్ట్ ఇండియన్ ఎయిర్లైన్స్ టు క్యారీ 100 మిలియన్ ప్యాసింజర్స్ అ ఇయర్. సో ఈ ఒక సంవత్సరం మొత్తంలో కూడా 100 మిలియన్ ప్యాసింజర్స్ ని తన ఎయిర్లైన్స్ ద్వారా మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ని కల్పించిన ఎయిర్లైన్స్ గా ఏ ఎయిర్లైన్ అనేది మనకి రికార్డ్ ని క్రియేట్ చేసింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, నన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఇండిగో ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. రీసెంట్ గా మనం ఇండిగో గురించి ఎక్కువ వింటా ఉన్నాం. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మనం డిస్కస్ చేసాం, గుర్తుందా? నోయిడా దగ్గరలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది అని. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మొట్టమొదటి ఎయిర్లైన్ సర్వీస్ ని అందించబోతుంది కూడా ఇండిగోనేనని. ఈ సంవత్సరం ప్యారిస్ ఎయిర్ బస్ షోలో మనకి ఒక రికార్డ్ ని కూడా క్రియేట్ చేసింది అని చెప్పేసి ఇండిగో మనం డిస్కస్ చేసుకున్నాం. సో అలాంటి ఇండిగో లాస్ట్ ఇయర్ 2022 ఆ ప్రాంతంలోనేమో మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 78 మిలియన్ ప్యాసింజర్స్ ని తీసుకెళ్ళింది. ఇప్పుడేమో రీసెంట్ గా ఇంకొక రికార్డ్ ని కూడా క్రియేట్ చేసింది. సో పర్ డేకి వచ్చేటప్పటికి 2000 ఫ్లైట్స్ ని ఇది మనకి ఏమంటారు చేస్తూ మానిటర్ చేస్తూ రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది. అలాంటి ఇండిగో ఇప్పుడు మనకి ఇండియాలోనే ఫస్ట్ ఎయిర్లైన్స్ గా 100 మిలియన్ ప్యాసింజర్స్ ని ఒక సంవత్సరంలో సర్వీస్ ఇచ్చిన ఎయిర్లైన్స్ గా మనకి రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొకటి చూద్దాం. సో నెక్స్ట్ ఎంసిక్యూ చూడండి. పంజాబ్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్ చూస్ ద కరెక్ట్ పేర్ ఫ్రమ్ దట్ ఫాలోయింగ్ ఆప్షన్స్. సో మనకి పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్, గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటున్నారు.
మోహన్ యాదవ్ గారు మధ్యప్రదేశ్ కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్ వచ్చేటప్పటికి మంగూబాయ్ చాంగుబాయ్ పటేల్. అలాగే నెక్స్ట్ విష్ణు దియో సై గారు ఛత్తీస్గఢ్ కి సంబంధించిన చీఫ్ మినిస్టర్, బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఛత్తీస్గఢ్ కి సంబంధించిన గవర్నర్. అలాగే భగవంత్ మాన్ గారు పంజాబ్ కి సంబంధించిన చీఫ్ మినిస్టర్, బన్వరీలాల్ పురోహిత్ గారు పంజాబ్ కి సంబంధించిన గవర్నర్. సో భజన్ లాల్ శర్మ గారు రాజస్థాన్ కి సంబంధించిన చీఫ్ మినిస్టర్, కల్రాజ్ మిశ్రా గారు రాజస్థాన్ కి సంబంధించిన గవర్నర్. వీళ్ళందరూ కూడా మనకి కొత్తగా వచ్చిన చీఫ్ మినిస్టర్స్. ఈ 3 ఆప్షన్స్ లో కూడా చూసుకోండి. పంజాబ్ ఎందుకు చెప్పామంటే సిక్ కమ్యూనిటీకి సంబంధించిన ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఇప్పుడు కశ్మీర్ లో కూడా సో మనకి ఆ రూల్స్ కి సంబంధించిన దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, అందుకని ఈ పంజాబ్ కి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ క్రియేటెడ్ రికార్డ్ యాజ్ అ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అండ్ డ్యూరింగ్ దట్ 2024 IPL అని చెప్పేసి ఉందన్నమాట. 2024 IPL లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ కింద మనకి ఎవరు రికార్డ్ ని క్రియేట్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకటి మిషెల్ స్టార్క్ అండ్ ప్యాట్ కిమెన్స్ అండ్ బోత్ నన్ అని చెప్పేసి ఉన్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే మనకి ఆస్ట్రేలియాకి సంబంధించిన మిషెల్ స్టార్క్ ఎవరైతే ఉన్నారో సో ఈయన 24.75 క్రోర్స్ తో మనకి కోల్కతా నైట్ రైడర్స్ తరపున మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలవడం జరిగింది 2024 IPL కి సంబంధించి. అలాగే ప్యాట్ క్యూమిన్స్ కి వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్ కి సంబంధించిన సన్ రైజ్ టీమ్ 20.50 క్రోర్స్ కి మనకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా ఈయన ఉండడం జరిగింది. ఈయన సన్ రైజ్ టీమ్ కి సంబంధించి, ఈయన కోల్కతా నైట్ రైడర్స్ కి సంబంధించి. దీంట్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇప్పుడు మనకి ఇద్దరిని చెప్పొచ్చు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ అని, బట్ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరిలో 24.75 క్రోర్స్ తో మిషెల్ స్టార్క్ ఉన్నారు కాబట్టి ఈయన తీసుకుంటాం. సో ఒకవేళ కనుక ఎస్పెషల్లీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ అని చెప్పేసి మాత్రం అడిగితే సో వీళ్ళిద్దరిని కూడా తీసుకోవచ్చు, బట్ పర్టిక్యులర్ గా ఈయన 24.75 క్రోర్స్ ఉన్నారు కాబట్టి ఈయన తీసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 2024 లో IPL అనేది దుబాయ్ కేంద్రంగా జరగబోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ MCQ చూడండి. విచ్ టీమ్ క్లించ్ మెయిడెన్ టైటిల్ ఆఫ్ విజయ్ హజారే ట్రోఫీ 2023? విజయ్ హజారే ట్రోఫీ 2023 అనే దాన్ని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో ఈ టైటిల్ ని హర్యానా గెలుచుకోవడం జరిగింది. ఇది క్రికెట్ ట్రోఫీగా చెప్పొచ్చు అనమాట, క్రికెట్ స్పోర్ట్ ట్రోఫీ కింద. అలాగే నెక్స్ట్ ఇది మనకి సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ అనేది హర్యానాకి రాజస్థాన్ కి మధ్యలో జరిగింది. సో రాజస్థాన్ వచ్చేటప్పటికి రన్నర్ గా అండ్ విన్నర్ గా హర్యానా, అంటే హర్యానా స్టేటే మనకి ఈ ట్రోఫీని ఈ సంవత్సరం గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఓపెనింగ్ హౌ మెనీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఇన్ ద స్టేట్? ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఆయన గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ లోని ఎన్ని ప్లేసెస్ లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ని స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు? 85, 55, 100 అండ్ 57. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 57. 57 జిల్లాల్లో ఉత్తరప్రదేశ్ లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయనున్నారు త్వరలో. ఇది కొన్ని క్రోర్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తో కూడుకుంది, బట్ ఉత్తరప్రదేశ్ లాంటి ఏదైతే మనకి మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా ఉందో అలాంటి చోట్ల క్రైమ్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి అక్కడున్న ఏదైతే ఎస్పెషల్లీ సైబర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనే దాన్ని 57 డిస్ట్రిక్ట్స్ లో త్వరలో ఏర్పాటు చేయనున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది.